ఏపీ ఎన్నికల సందర్భంలో అభివృద్ధి సంక్షేమంపై చర్చ జరుగుతోంది. అభివృద్ధి లేదని విపక్ష కూటమి చాలా కాలంగా విమర్శిస్తోంది. ఎంత అభివృద్ధి చేశామో చూసుకోండని వైసీపీ ప్రభుత్వం లెక్కలతో సహా చెప్తోంది. ఇంతకీ ఏది సంక్షేమం, ఏది అభివృద్ధి? సంక్షేమం అభివృద్ధి కిందకు రాదా? ఎత్తైన బిల్డింగులు, 4 వరుసల రోడ్లే అభివృద్ధా? పేదవాడి కడుపు నింపడం అభివృద్ధి కాదా? మానవ అభివృద్ధి సంక్షేమం కిందకు రాదా? ఓ స్కూల్ కట్టడం, విద్యార్థుల అవసరాలు తీర్చడం, రోగమొస్తే అప్పుల పాలు కాకుండా ఆదుకోవడం, ఇదంతా అభివృద్ధి కాదా? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఏ ప్రభుత్వమైనా ఈ విషయాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. జనానికి ఏది కావాలో గుర్తెరిగి పాలించాలి. సమాజం ముందుకు వెళ్లడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి. అప్పుడే అన్ని కోణాల్లో వికాసం సాధ్యమవుతుంది. కానీ ఏపీలో అసలైన అభివృద్ధి అంటే ఏంటి అన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. దీనిపై విపక్షాలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆకాశాన్నింటే భవనాలు, ఫ్లైఓవర్ల తళుకులు, లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు, దీన్నే అభివృద్ధి అని కొందరంటారు. కానీ ఇది మాత్రమే అభివృద్ధి అనుకుంటే ఈ సమాజంలో వీటన్నిటికీ దూరంగా 80% జనాభా ఉంది. అందుకే జనం కడుపు నిండాలి, పిల్లలకు చదువులు అందాలి, రోగమొస్తే ఆస్పత్రి ఉండాలి, ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం ఉండాలి. మొత్తంగా జనానికి బతుకుపై భరోసా నిలబడాలి. దీన్నే అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అంటోంది. 5 ఏళ్లుగా ఇదే చేశాం, మరో 5 ఏళ్లు అంతకు మించి చేస్తామంటోంది. అంతేకాదు, పెట్టుబడులు, పరిశ్రమలు, రాష్ట్ర ఆదాయం పెరుగుదలలో కూడా గతం కంటే చాలా ఎక్కువ చేశామని అంకెలతో సహా వివరిస్తున్నారు జగన్. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కట్టడం మాత్రమే కాదు, అందులో మానవీయ కోణం ఉండాలి. అభివృద్ధి అంటే భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, మల్టీనేషనల్ కంపెనీల ఏర్పాటు అనే అభిప్రాయం సమాజంలో ఉంది. వీటి కోసం చేసే ఖర్చునే పెట్టుబడి వ్యయంగా ఆర్థిక రంగంలో పరిగణిస్తారు. కానీ జగన్ వీటికి భిన్నంగా ఆలోచించాలి. జనంలో పేదరికం తొలగించడమే అభివృద్ధికి అసలైన నిర్వచనంగా పథకాలు అమలు చేస్తున్నారు. అందుకే జగన్ పాలనంటే సంక్షేమ పాలనే అనేలా మారింది. దాదాపు ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఏదో ఓ సంక్షేమ పథకం అందుతుంది. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, జనం అవసరాలు తీరుతున్నాయి. ఈ రోజు నుంచి రేపటికి మెరుగయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. పైగా ఈ పథకాల అమల్లో వివక్ష, అవినీతి కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జగన్ సర్కారుపై విపక్షాలు చేసే విమర్శ ఒకటే, అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని. కానీ దశాబ్దాల పాటు అభివృద్ధి పేరుతో అనేక హామీలిచ్చిన ప్రభుత్వాలు జనాల్ని విస్మరించిన మాట వాస్తవం. అభివృద్ధి అంటే అన్ని వర్గాల ప్రజల్ని ప్రపంచపు పరుగులో కలుపుకొని పోవడమని జగన్ గుర్తించారు. అది విద్య, వైద్యంతో పాటు ఇతర కనీస అవసరాలు తీర్చడం రూపంలోనే ఉంటుంది. దీనికి ప్రత్యక్ష నగదు బదిలీ తప్ప మరో మార్గం లేదు. అందుకే జగన్ ప్రభుత్వం తన లక్ష్యం విషయంలో చాలా సూటిగా వ్యవహరించింది. ఇంతకాలం ఈ పథకాలను విమర్శించిన పార్టీలు కూడా రేపు గెలిచాక వాటినే కొనసాగిస్తామని చెప్పుకుంటున్నాయి. దీన్ని బట్టే వాటికున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. అందుకే సంక్షేమాన్ని జగన్ నమ్ముతున్నారు. ఈ అంచనాలతోటే వైసీపీ ప్రభుత్వం ధీమాగా ఉంది. ప్రజలకు చేసిన మంచే తమను మరోసారి నిలబెడతారని జగన్ దృఢ విశ్వాసంతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4 లక్షల కోట్లకు పైగా మొత్తం పేదలకు పంచారు. మరి ఇది దేని కిందకొస్తుంది? ఇంత మొత్తం ద్వారా ఎంత ఆర్థిక వృద్ధి జరుగుతుంది? నెల నెలా పింఛన్ల ద్వారా వేల కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో అవ్వాతాతల ముఖాల్లో వచ్చే వెలుగేంటి? ఆ వెలుగు దేనికి సంకేతం? దేని కింద లెక్క కడతారు? కడుపు నిండా తిండి తినడం అభివృద్ధి కాదా? 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలిచ్చారు. ఒక్కొక్కటి కొన్ని లక్షలు విలువ చేస్తుంది. అది అభివృద్ధి కాదా? విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది అభివృద్ధి కాదా? రేపటి పౌరుల్ని తయారు చేస్తూ భవిష్యత్తుకు నేడు ఖర్చు చేస్తున్న ఆ మొత్తాన్ని దేని కింద చూడాలి? భవిష్యత్తులో రాబోతున్న విద్యా ఫలాల్ని ఏపీ అందుకోదా? దాన్ని అభివృద్ధి కింద లెక్క కట్టమా? దేశం అభివృద్ధి చెందుతోంది. ఈ మాట దశాబ్దాలుగా వింటున్నాం. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే నగరాలు దూసుకెళ్తున్నాయి. ఫ్లైఓవర్లు, బహుళంతస్తుల భవనాలు, హైవేలు, ఐటీ ఉత్పత్తులు, ఫ్యాక్టరీలు, వందే భారత్ రైళ్లు, చంద్రయాన్ లాంటి ప్రయోగాలు, ఇవన్నీ మన అభివృద్ధికి నిదర్శనాలే. కానీ వీటితో అభివృద్ధి సంపూర్ణమైందా? ఈ అభివృద్ధి ఫలాలను జనమంతా అందుకునే పరిస్థితిలో ఉన్నారా? ఖచ్చితంగా కాదు. ఎంత అభివృద్ధి జరుగుతున్నా
మెజార్టీ జనంలో ఏ మార్పు రావడం లేదు. కోట్లాది బతుకులకు ఎలాంటి ఆసరా దొరకడం లేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే సంక్షేమ పథకాల అవసరం మొదలైంది. ఎందుకంటే జనానికి ఏది అవసరమో ప్రభుత్వాలకు తెలియాలి. అభివృద్ధి అంటే నగరాల మెరుపులు మాత్రమే కాదని, నిరుపేద మొహంలో చిరునవ్వు కూడా అని అర్థం కావాలి. అప్పుడే ఆ సమాజం ముందుకు అడుగేస్తుంది. ఇప్పుడు ఏపీలో అమలవుతున్నన్ని పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నవరత్నాలు, సంక్షేమ పాలన, విశ్వసనీయత అనే హామీలతో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు మొదలుపెట్టారు. వృద్ధాప్య పింఛన్పై తొలి సంతకం చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరిట ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2000గా ఉన్న పింఛన్ మొత్తాన్ని సీఎం జగన్ సర్కార్ 2250కి పెంచింది. ఏటా పెంచుతూ 3000 చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేశారు. 2022లో 2500, 2023 జనవరి 1 నుంచి దాన్ని 2750కి, ఆ తర్వాత 3000కు పెంచారు. ఇప్పుడు ఏపీలో పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య 66,34,000కు పైనే ఉంటుంది. ఇందుకోసం ఏటా 23,556 కోట్లు వెచ్చిస్తోంది సర్కార్. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్లకే 88,000 కోట్లు ఖర్చు చేసింది. 2019 నుండి 2023 వరకు ఈ 4 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా కష్టకాలం. అయినా ఏ పథకము ఆగలేదు. ఎంత కష్టమైనా ప్రభుత్వం వెనకడుగేయలేదు. కోవిడ్ మహమ్మారి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపినా జగన్ సర్కారు ధీటుగా ఎదుర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించింది. హామీలివ్వడం తేలికే, వాటిని అమలు చేయడమే కష్టం. మేనిఫెస్టోలో కుప్పలు తెప్పలుగా హామీలిచ్చి ఆ తర్వాత వాటి ఊసు కూడా తీసుకురాని ప్రభుత్వాలను చూశాం. కానీ ఎన్నికల మేనిఫెస్టోల్లో చెప్పిన హామీలను 99% పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం ధీమాగా ఉంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది జగన్ సర్కార్. పేదలందరికీ ఇళ్లు, అమ్మ ఒడి, పెన్షన్ల పెంపు, ఫీజు రింబర్స్మెంట్, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటితో పాటు 30కి పైగా పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 4.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో 2,68,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. నాన్ డీబీటీ ద్వారా 1,80,000 కోట్లు లబ్ధిదారులకు ఖర్చు చేసింది. ఇదంతా అభివృద్ధి కాదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. సమాజంలో అన్ని వర్గాలను కవర్ చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఓ 2,000 మంది ఉన్న గ్రామంలో దాదాపు 80% మంది ఏదో ఓ పథకానికి లబ్ధిదారులే. విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు, చేతి వృత్తులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వాళ్లు, ఇలా అనేక వర్గాల ప్రజల కోసం పదుల సంఖ్యలో పథకాలు అమలవుతున్నాయి. వీటి ద్వారా ప్రతి గ్రామంలో మెజార్టీ జనం లబ్ధి పొందుతున్నారు. వీరంతా తమ జీవితాలను మెరుగుపరుచుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏటా ఓ క్యాలెండర్ ప్రకారం ఈ పథకాలను అమలు చేస్తూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకాలన్నీ జనానికి ప్రత్యక్షంగా మేలు చేసేవే. అభివృద్ధి పేరుతో అర్థం కాని మాటలు చెప్పడం కాకుండా డైరెక్ట్గా జనానికి ఆర్థికంగా భరోసా ఇచ్చేవే. వైసీపీ సర్కారు లెక్కల ప్రకారం గ్రామాల్లో లబ్ధిదారుల సంఖ్య జనాభాలో 90%కి పైగా ఉంటుంది. పట్టణాలు, నగరాలు కలుపుకుంటే లబ్ధిదారులు జనాభాలో దాదాపు 80% ఉంటారని ప్రభుత్వ అంచనా. జగన్ పాలనలో అభివృద్ధి జరిగిందా లేదా తరచూ వినిపించే ప్రశ్న ఇది. దీనికి వైఎస్ జగన్ స్పష్టమైన సమాధానాలు చెప్తున్నారు. విద్యార్థులకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా? డిజిటల్ క్లాసులు, లైబ్రరీలు కనిపించడం లేదా? అలాంటి క్వాలిటీ చదువుల అభివృద్ధి కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్. గతంలో ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది అభివృద్ధి కాదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం, ఇది కాదా అభివృద్ధి అని విపక్ష కూటమి నిలదీస్తున్నారు. టీడీపీ నేతలు చెప్తున్న అంకెలపైన స్పష్టమైన సమాధానమిస్తున్నారు జగన్. ఐటీ కంపెనీల నుంచి పరిశ్రమల దాకా, ప్రైవేటు ఉద్యోగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా, రహదారుల నిర్మాణం నుంచి మౌలిక సదుపాయాల కల్పన దాకా, పోర్టుల నిర్మాణం నుంచి లక్షల కోట్ల పెట్టుబడుల దాకా కేవలం సంక్షేమ అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్రానికి అంతకు మించి చేశామనేది
వైసీపీ ఘాటుగా ఇస్తున్న సమాధానం. గత ప్రభుత్వ హయాంలో రాని పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారని, ఇది అభివృద్ధి కాదా అని జనం ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు హయాంలో 32,000 కోట్ల పెట్టుబడులు రాగా గత 5 ఏళ్లలో 1,00,000 కోట్ల మేర వచ్చాయంటున్నారు. గత 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ 1 గా ఉంది. విశాఖపట్నం GIS సదస్సులో 13 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదిరాయి. వీటిని అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది. 4.5 130 భారీ ప్రాజెక్టులతో 70,000 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటికి అదనంగా దావోస్ పర్యటనలో మరో 126,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే 3 పారిశ్రామిక కారిడార్లు, 4 భారీ పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ, మిట్టల్, సంఘ్వి, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, BEL, రాడ్స్టాండ్ తదితర దిగ్గజ IT కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయి. బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, TCL, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తన కార్యకలాపాలు ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలు చేపట్టాయి. అలాగే 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం 3,32,000 కోట్లను ఆకర్షించిందని MSME ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చెప్పింది. అంతేకాదు 2019 నుంచి చూసుకుంటే ఏకంగా 8,41,000 కోట్ల పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం ఆకర్షించిందని MSME ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ చెప్పుకొచ్చారు. ఇవి ఏపీ పారిశ్రామిక రంగంలో జరిగిన అభివృద్ధికి స్పష్టమైన నిదర్శనాలు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే రాష్ట్ర విభజన తర్వాత మొదటి 5 ఏళ్లలో నాటి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000. గత 5 ఏళ్లలో జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలు దీనికి ఎన్నో రెట్లు. 1,40,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 52,000 RTC ఉద్యోగాలు, ఇవి కాకుండా ఇతర శాఖలో ఇచ్చిన ఉద్యోగాలు అన్ని కలిపితే మొత్తం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు. వీటికి తోడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, అవన్నీ కలిపితే 6,32,000 ఉద్యోగాలని వైసీపీ ప్రభుత్వం అంకెలు ఆధారాలతో వివరిస్తోంది. వైఎస్ జగన్ పాలనలో కేవలం 4 ఏళ్లలో 16 లక్షల వరకు PF ఖాతాలు పెరిగాయి. ఇది రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి చెప్పిన మాట. 2018-19లో ఏపీలో EPF ఖాతాలు 45 లక్షలుంటే 2022-23 నాటికి EPF ఖాతాల సంఖ్య 60 లక్షలకు పెరిగాయి. అంటే 16 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినట్లే కదా అనేది వైసీపీ మాట. ఇక ఏపీలో రహదారుల గురించి తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. 2014 నుండి 2019 వరకు ఏపీలో రహదారుల కోసం పెట్టిన ఖర్చు 23,792 కోట్లు. ఇక ఏపీలో రహదారుల గురించి తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. 2014 నుండి 2019 వరకు ఏపీలో రహదారుల కోసం పెట్టిన ఖర్చు 23,792 కోట్లు. అంటే ఏడాదికి సగటున 4,758 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అవుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల కోసం కేవలం 4 ఏళ్లలోనే 42,236 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున 10,559 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లలో 7,600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని, మొత్తంగా వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లలో 7,600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని ఆధారాలతో సహా చెప్తోంది. ఇక మౌలిక వస్తువుల ప్రస్తావనకొస్తే నాడు నేడు పేరుతో 17,000 కోట్లతో 45,000 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని సీఎం జగన్ మార్చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, CBSE సిలబస్, బైజూస్, ట్యాబ్స్, టోఫెల్ శిక్షణ, డిజిటల్ క్లాసులతో కార్పొరేట్ స్కూళ్లను సవాల్ చేస్తున్నాయి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలతో పాటు విమానాశ్రయాల విస్తరణలు కూడా చేపట్టామని, భోగాపురం విమానాశ్రయ పనులు చేపట్టామంటున్నారు. ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని, జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. 15,000 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అందులో 1,40,000 మంది సిబ్బందిని నియమించారు. 10,000 విలేజ్ క్లినిక్స్, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 53,000 మందిని వైద్యారోగ్య శాఖలో నియమించారు. ఇదంతా అభివృద్ధి కాదా అని వైసీపీ ప్రభుత్వం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తోంది. ఇక ఆస్తులు, అప్పుల విషయానికొస్తే రాష్ట్ర విభజన జరిగే నాటికి ఏపీ అప్పు 1,53,366 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అదే అప్పు 4,12,228 కోట్లకు చేరింది. 2023 మార్చి నాటికున్న అప్పు 6,38,217 కోట్లు. అంటే గతంలో చంద్రబాబు చేసిన అప్పు
2,60,000 కోట్లయితే వైఎస్ జగన్ చేసింది 2,25,000 కోట్ల అప్పు మాత్రమే. కానీ సంక్షేమం అభివృద్ధిపై ఎన్నడూ లేనంత ఖర్చు చేసిన వైసీపీ సర్కార్ ప్రజల జేబుల్లోకి 2 లక్షల కోట్లకు పైగా వెళ్లేలా చేసింది. ఇక రెవెన్యూ రాబడి పెరుగుదల బాబు హయాంలో 6%, జగన్ హయాంలో 16.7%గా ఉంది. మూలధన వ్యయం బాబు హయాంలో 15,227 కోట్లుగా ఉంటే అది వైఎస్ జగన్ హయాంలో 17,991 కోట్లుగా ఉంది. ఇదంతా అభివృద్ధి కాదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అంటే గత ప్రభుత్వాలు కనీస ఆలోచన కూడా చేయని సంక్షేమ పథకాల అమలుతో పాటు గత ప్రభుత్వాల కంటే పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆస్తులు, మౌలిక సదుపాయాల్లో ఎంతో ముందున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. ఈ ఆధారాలన్నీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సాధారణ అభివృద్ధి తరహాలోనే ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఎలా వేగంగా జరుగుతున్నాయో చెప్తున్నాయి. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ముందున్న ఏపీ సంక్షేమంలో ఎన్నడూ లేనంతగా దూసుకుపోతోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధికిచ్చిన నిర్వచనం వేరు. అభివృద్ధి అంటే కొందరు పెట్టుబడిదారులు, కొందరు పారిశ్రామికవేత్తలు లాభపట్టం కాదు. దశాబ్దాలు గడిచినా జనం బతుకుల్లో మార్పు రాకుండా నగరాలు, పట్టణాలు పైపైకి కళకళ్లాడుతూ కనిపించడం కాదు. జనం బతుకులు మెరుగవ్వాలి, పిల్లలు చదువుకోవాలి, వృద్ధులకు ఆసరా ఉండాలి, వికలాంగులకు ఆదుకునే భుజం అందించాలి, స్వయం ఉపాధికి ఊతముండాలి, రైతన్నకు అన్ని విధాలా మద్దతివ్వాలి. ఇవన్నీ చేసినప్పుడే జనం నిలబడతారు, సమాజం ఎదుగుతుంది. అది కదా అసలైన అభివృద్ధి అంటే. అందుకే వైసీపీ ప్రభుత్వం ఇన్ని రకాల పథకాలు అమలు చేస్తోంది. మాటకు ముందు వెనక విపక్షాలు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించడంలో వాస్తవాలను చూడలేకపోవడమే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ సర్కార్. సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి ఈ వ్యవస్థ కీలకంగా మారింది. సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరు కాకుండా సచివాలయ సిబ్బందిగా మరో 1,30,000 మంది వరకు నియమించారు. ఈ పెద్ద వ్యవస్థ ద్వారా పెన్షన్లు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లందించే విధానాన్ని ఆచరణలోకి తీసుకొనొచ్చారు. కులం, మతం, రాజకీయాలను చూడకుండా పేదవాడిని పేదవాడిగా చూసే పథకాలు అందిస్తున్నామనేది జగన్ మాట. దానికి తగ్గట్టే ఈ 5 ఏళ్లలో మాకు పథకాలు అందటం లేదంటూ ఒక్కరూ ప్రశ్నించలేదు. అందుకే చేసిన మంచి చెబుతూ నలుగురిలో గర్వంగా నిలబడుతున్నామన్నారు వైసీపీ అధినేత జగన్. మీ కుటుంబాల్లో మంచి జరుగుంటేనే అండగా నిలవమని ధీమాగా అడుగుతున్నారు. ఏపీలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు 44,50,000 మంది, రైతు భరోసా లబ్ధిదారులు 53.5 లక్షల మంది, వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు 66.34 లక్షల మంది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 54.6 లక్షల మంది, వైఎస్ఆర్ చేయుతకు 33.14 లక్షల మంది, జగనన్న గోరుముద్ద లబ్ధిదారులు 43.26 లక్షలు, ఉచిత ట్యాబులు అందుకున్న విద్యార్థులు 9.5 లక్షలు. ఇవి కాకుండా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ, కాపు నేస్తం, నేతన నేస్తం, జగనన్న చేదోడు, వాహన మిత్ర, నవరత్నాల పథకం కింద పేదలందరికీ ఇళ్లు, ఇవన్నీ తేలిగ్గా తీసుకునే పథకాలైతే ఖచ్చితంగా కాదు. ఈ పథకాల లబ్ధిదారులంతా మరే ఇతర సపోర్ట్ లేని పేదరికంలో ఉన్నవారే. వీళ్ళందరి బతుకులు స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలకు కూడా ఎందుకు మారలేదు? దానికోసం ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను తయారు చేయాలి కదా. వైసీపీ సర్కారు గత 5 ఏళ్లుగా ఇలాంటి పథకాలని అమలు చేస్తున్నామని చెప్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ సంక్షేమ పథకాల అమల్లో చాలా మొండిగా వ్యవహరించారు. ఎలాంటి సమస్య ఎదురైనా అమలు చేస్తామని తేల్చేశారు. ఉదాహరణకు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలు, ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రోత్సహించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన వైసీపీ సర్కార్ తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో పుస్తకాలు పంపిణీ చేస్తోంది. మీడియం విషయంలోనే కాదు, సౌకర్యాల విషయంలో కూడా వెనక్కు తగ్గలేదు. ఏపీలో ఇప్పుడు స్కూల్స్ అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారాయనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. చేతిలో ఉన్న రూపాయిని సరైన ప్రాధాన్యాల కోసం ఖర్చు చెయ్యాలనేదే జగన్ వ్యూహం. ఆ ప్రాధాన్యం సామాన్యుడికి మేలు చేసేది కావడమే ఆయన ప్రణాళిక. పిల్లల చదువుకు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి పెట్టే ఖర్చును ఎవరైనా వృధాగా భావిస్తారా? అలాగే రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాల్లో చేసే ఖర్చును మూలధన పెట్టుబడిగా భావించాలన్నది జగన్ ఆలోచన. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కూళ్లలో, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ముఖ్యమంత్రి జగన్ పలు కీలకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వివిధ పథకాల ద్వారా పేద వర్గాలు చదువుకోవడానికి ఆర్థిక సాయం అందుతోంది. స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమం ద్వారా
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం గత 4 ఏళ్లుగా చర్యలు తీసుకుంటోంది. ఇదంతా రేపటి కోసం ఈ రోజు పెట్టే పెట్టుబడే కదా. విద్యారంగంపై చేసే వ్యయంతో రాష్ట్రంలో విలువైన మానవ వనరులు తయారవుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. ఇది అభివృద్ధి కాదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. సంక్షేమాన్ని నమ్మిన ఏ ప్రభుత్వమూ నష్టపోలేదు. ఎందుకంటే మెజార్టీ ప్రజానికం అనేక రకాలుగా అభివృద్ధి సూచికల్లో దిగువన ఉన్నప్పుడు వాళ్లను ముందుకు తీసుకొచ్చే పథకాలు ఖచ్చితంగా కావాలి. ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓటర్లుగా మారచ్చు, మారకపోవచ్చు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ధీమాగానే ఉంది. ఎవరి కోసమైతే పనిచేశామో వాళ్లే తమను మళ్లీ నిలబెడతారని ధైర్యంగా ఉంది. అందుకే చేసిన పథకాలను చెప్పుకోవడం కూడా కీలకమే అని గుర్తించింది. అదే సమయంలో పెట్టుబడుల్లో, పరిశ్రమల ఏర్పాటులో, మౌలిక సదుపాయాల్లో, పోర్టులు, రోడ్ల నిర్మాణంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఎంత సంపద సృష్టించినా సమాజంలోని పిల్లలంతా చదువుకునే పరిస్థితి లేకపోతే, వృద్ధులు ఏ ఆసరా లేక రోడ్డున పడితే అది అభివృద్ధి అవుతుందా? వెలుగు జిలుగులతో కళకళ్లాడే ఫ్లైఓవర్ల కింద దీనంగా పడి ఉండడం కంటే ఒక భరోసాతో ఆరోగ్యంగా బతికే పరిస్థితి వస్తే మెరుగ్గా ఉన్నట్టు కాదా? ఎందుకంటే తినడానికి కూడు, గూడు, గుడ్డ, చదువు, ఆరోగ్యం లాంటి అవసరాలు తీరని సమాజంలో అభివృద్ధికి నిర్వచనాలు ఖచ్చితంగా మారాల్సిందే. అభివృద్ధే మా ఏకైక లక్ష్యమని చెప్పుకున్న ప్రభుత్వాల పాలనలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రత్యక్ష ప్రయోజనం ఏమాత్రం కనిపించని మాట వాస్తవం. ఆ మాటకొస్తే జగన్ 1,00,000 కోట్లు పెట్టి ఒక రాజధాని కట్టుండొచ్చు. కానీ అది ఎంతమంది పేదలకు పనికొస్తుందో చెప్పలేం. ఇదే 1,00,000 కోట్లు సమాజంలో భిన్న వర్గాలకు, భిన్న అవసరాలు ఉన్న వాళ్లకు ఇవ్వడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కనిపిస్తుంది. కొన్ని తరాలు పేదరికం నుండి బయటపడటానికి అవకాశంగా మారుతుంది. అభివృద్ధికి అసలైన నిర్వచనం ఏంటి అంటే నిన్నటి కన్నా నేడు మెరుగవడం, నేటి కన్నా రేపు మరింత బాగవడం, రేపటి కన్నా ఎల్లుండు ఇంకా అద్భుతంగా ఉంటుందన్న నమ్మకం ఇవ్వగలగడం. అదే అసలైన అభివృద్ధి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.